భార్య, చెప్పండి, భర్త. భార్య భర్త ఏ విషయంలో వాళ్ళు కలిసి ఉంటారండి? కష్టమందును సుఖమందును. ఇందాక పాంప్లెట్లో చెప్పడం మర్చిపోయాను. ఈ ఏడాదికి 2 సాంగ్స్ ఉన్నాయి మనకి. అందులో వన్ ఆఫ్ ది సాంగ్ దేని కొరకు చెప్పిన? ఫ్యామిలీ సాంగ్. అందులో ఒక లైన్ రాసుకున్నాను నేను. ఆ లైన్ ఏంటంటే, పెళ్ళిలో ప్రమాణాలు చేస్తాం. ఏమేం చేస్తామంటే, సావు తప్ప నన్ను ఇంకేది ఏరిసేయలేదు. ప్రమాణం ఎలా ఉంటుంది నాకు ఒక విషయం చెప్తున్నాను. ప్రమాణంలో గ్రావిటీ ఉంటుంది నాకు తెలియదు, కానీ ఫ్యామిలీలో ఆ గ్రావిటీ ఉంటుంది. ఎప్పుడు చెప్తున్నా ఏంటి, బాగున్నప్పుడు ఏ భార్య అయినా ఉంటుందండి, అన్నీ ఉన్నప్పుడు ఏ భార్య అయినా ఉంటుందండి. సరి అయిన భార్య ఎవరో చెప్పిన, కష్ట సమయంలో సైతం నాతో కలిసి నిలబడేదే సరి అయిన ఇల్లాలు భార్య. నా దగ్గర డబ్బులు ఉండి, లగ్జరీ ఉండి, అన్నీ ఉండి, నా దగ్గర సుఖం ఉండి, చక్కగా అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటారు జేమ్స్, కానీ ఎందుకు చేసుకోరు? అదే నిన్ను, నా పేరు ఎడితే నువ్వు బాధపడకు, నిన్ను ఎవరైనా చేసుకుంటారు. ఒక పురుషుడికి అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటారు, కానీ చేసుకున్న తర్వాత అన్నీ నష్టపోయిన తర్వాత యోబు భార్యలా మాట్లాడకుండా ఎవరైతే నిలబడతారో ఆమె భార్య. అదే పాలి భాగస్తులు. అంటే ఆయన సంపాదనలోనే పాలు భాగస్తులు కాదు, ఆయన సంతోషంలోనే భాగస్వామి కాదు, ఆయన శ్రమలో కూడా ఎవరైతే పాలు పంపులు పంచుకుంటారో ఆమె సరైన భార్య. ఈ పదం వాడాడండి పౌలు గారు. మీరు శ్రమలో ఎలా ఉన్నారు? నాతో పాలువారై ఉన్నారు. మీరు నాతో శ్రమలో పాలువారై ఉన్నారంటే, ఒక భర్త కష్టపడుతున్నప్పుడు వెనకాల భార్య ఎంత కష్టపడుతుందో, ఒక భార్య శ్రమ పడుతున్నప్పుడు అర్థం చేసుకునే భర్త ఎంతగా తనతో పాటు కలిసి కన్నీరు గారుస్తారో, అట్లా నాతో పాటు సేవలో మీరు నా శ్రమలో ఉన్నారు. మీరు నా శ్రమలో పాలువారై ఉన్నారు, నా పరిచర్యలో పాలువారై ఉన్నారు. ఎప్పటి నుంచి? మొదటి నుంచి. ఇప్పుడా? మొదటి నుండి. కొన్ని సంవత్సరాలు అయింది ఈ సంఘాన్ని, ఫిలిప్పీ సంఘం మిమ్మల్ని కట్టి. మొదటి నుండి ఇప్పటి వరకు అదే స్టాండింగ్లో ఉన్నారు తప్ప ఎక్కడా మీరు మారలేదు. ఇప్పుడున్న సహవాసాలు ఎలా ఉంటుందో చెప్పనా? 3 నెలలకు మారిపోతారండి ఇప్పుడున్నారు. 3 నెలలే కాదు, 3 వారాలకు మారిపోతారు. ఇప్పుడు ఒక సహవాసం అంటే తెలియదు, ఒక ప్రేమ అంటే తెలియదు, ఒక నవ్వితే నవ్వడం, ఏడిస్తే ఏడవడం, కలిసి ఎట్లా అయినా సరే బృందాలుగా సువార్త చెప్పాలని కసి లేదండి. పేరు కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, పాట కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, పాంప్లెట్ మీద ఫోటో కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, సంఘంలో ఒక ₹10 ఇస్తే వాళ్ళని పొగడకపోతే ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఏదైనా చిన్న పని చేస్తే వాళ్ళని గుర్తించకపోతే ఏడ్చే వాళ్ళు ఉన్నారు. గుర్తింపు లేని కాడ ఈ గుర్తింపు కోరుకున్నవాడు 5 నిమిషాలు కూడా ఉంటాడు, పోతాడు.